చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రం పాటించిన వ్యక్తి, నిత్య జీవానికి వారసుడవడానికి ఆశపడిన వ్యక్తిని దేవునికి, పరలోకానికి, నిత్య జీవానికి దూరం చేసింది ఏంటండి? ధనాపేక్ష. ధనం కాదు, ధనాపేక్ష. పాస్టర్ గారు మీటింగ్ పెట్టండి అని పిలిచాడు. పాస్టర్ గారు వచ్చాడు, స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు. నీతిని గురించి, నీతి అంటే ఏంటి, అసలు నీతి అంటే ఏంటో చెప్పాడు పౌలు. మనము దుర్నీతి మంతులం, మన నీతి సరిపోదని చెప్పాడు. దేవుని నీతి యేసుక్రీస్తు అని చెప్పాడు. మనము ఎలా ఆ నీతిని చేరుకోలేకపోతున్నాం అనేది చెప్పాడు. దాన్ని బట్టి ఏ విధంగా మనము తీర్పులోనికి వెళ్ళబోతున్నామో చెప్పాడు. ఫెలిక్స్, నువ్వు చస్తే నరకానికి పోయే స్థితిలో ఉన్నావు, మారు మనసు పొందాలని ఫెలిక్స్ కు ఆయన భార్యకు కూర్చోబెట్టి ఫుల్ గాస్పల్ మెసేజ్ ప్రీచ్ చేశాడు అనమాట పౌలు. అది విన్నగానే ఆయనకు భయం అనిపించింది. ఫెలిక్స్ కు ఏం చేయాలి? నిజంగా భయపడినవాడు, ఆయనలో ఉన్న భయము దైవికమైన భయం అయితే, ఆయన నిజంగా దేవునికి భయపడేవాడైతే అతడు ఏం చేయాలంటే, అయ్యో నేను పాపిని అని పశ్చాత్తాపడి ఆ రోజున ఆయన మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి ఫెలిక్స్ ఆయన భార్య. కానీ ఏం చేస్తున్నాడు పౌలు? ఇక చాలు అంటున్నాడు, నాకు సమయమైనప్పుడు పిలుస్తా. పోస్ట్ పోన్ చేశాడు. చాలా మంది రక్షణను అలాగే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఫెలిక్స్ పౌలుని ఇష్టపడ్డాడు. ఫెలిక్స్ పౌలు చెప్పే మాటలకు భయపడ్డాడు. ఫెలిక్స్ తనతో పాటు తన భార్యను కూడా తెచ్చుకొని దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. కానీ హీ మిస్ ద పాయింట్. కానీ అతడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటి ప్రాబ్లం అంటే, 2 కారణాలు కనబడుతున్నాయి ఆయన అట్లా పోస్ట్ పోన్ చేయడానికి. డబ్బు ఆశ అతన్ని రక్షణకు దూరం చేసింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మీరు చూసారా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన ధనాన్ని, దేవుణ్ణి రెండింటిని వేరు చేసి మాట్లాడు. ఒకడు దేవునికి సిరికిని దాసుడుగా ఉండలేడు. ధనాన్ని దేవుని వేరు చేశాడు. ఈ లోకం ధనాన్ని దేవుణ్ణి చేసింది. ధనం మీదే మనసు పెట్టి దేవుణ్ణి దూరం పెట్టేవాడు రక్షణ పొందలేడు. ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవానికి వారసుడు అవుటకు నేనేమి చేయాలన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, నేను తల్లిదండ్రులను సన్మానించాలి, అన్ని ఆజ్ఞలన్నీ చెప్పాడు యేసు ప్రభు. అతడు అన్నాడు, నేను బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నా. ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయితే నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను. అక్కడ ఏమంటుంది దేవుని వాక్యం, అతడు హృదయంలో నొచ్చుకొని, అతడు దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు గనక ఆ మాటల హృదయంలో నొచ్చుకొని యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రం పాటించిన వ్యక్తి, నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి ఆశపడిన వ్యక్తిని దేవునికి, పరలోకానికి, నిత్య జీవానికి దూరం చేసింది ఏంటండి? ధనాపేక్ష. ధనం కాదు, ధనాపేక్ష. ఆపేక్ష మొట్టమొదటిగా. ఆపేక్ష ఉన్నదంటే ధనం నిన్ను దేవునికి దూరం చేస్తుంది. నీలో ఆశ చచ్చిపోవాలి, ధనం మీద ఆశ చచ్చిపోవాలి.